అందరికీ మహా గొప్ప శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు ఈ ముగింపు సభ జరుగుతూ ఉండగా తప్పక పాల్గొనండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, చాలా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో విషయాల్లో చాలా కుమిలిపోతూ ఉన్నారేమో, ఒంటరిగా మరి బాధపడుతున్న పరిస్థితులేమో, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కోర్ట్ కేసెస్, ఇంకా బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదనో, ఇంకా అనేకమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి పోరాటాల నుంచి ప్రభువే విడిపించినై ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించినై ఉన్నారు. ప్రతి భయంకరమైన రుగ్మతల నుంచి ప్రభు విడిపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనకి దేవుని యవ్వన వయసులో బహుబలంగా వాడబడుతున్న మన దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి అద్భుతమైన దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థించి అనేకుల కొరకు, మరి దేశం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించి దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలోనికి అడుగు పెట్టనై ఉన్నారు. మరి దేవుని వాక్కును వినడానికి సిద్ధపడండి. దేవుని వాక్కు ద్వారా మన చరిత్రలు మార్చబడబోతున్నాయి, మన పరిస్థితులు మార్చబడబోతున్నాయి, మన దేశ పరిస్థితులు మరి అద్భుతమైన రీతిలో తారుమారు అవుతున్నాయి. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు సంప్రదించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము మరి మీకు మెన్షన్ చేసి ఉన్నాము. మరి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం అంతా మీతో మాట్లాడతారు. అలాగే మరి ఒకవేళ లొకేషన్ మీకు మరి కష్టతరమైన పరిస్థితుల్లో మీకు లొకేషన్ చేరుకోలేకపోతే మరి QR కోడ్ ద్వారా ఆ లొకేషన్ని మీరు చేరుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా దేవుడు ప్రతిరోజు మనల్ని ఎంతగానో ధైర్యవంతులుగా నడిపిస్తున్నారు. తన మాటల ద్వారా అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. చాలా చక్కని నడవడిలో ముందుకు సాగుతున్నాం. మరి విశేషకరంగా ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి 34వ రోజులోనికి దేవుడు మనలందరినీ కూడా నడిపించారండి. ప్రతిరోజు ఈ 40 డేస్ అంతట్లో కూడా దేవుడు చాలా అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ముందుకు నడిపించడం మనం చూస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ 34వ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడ్డ మాటలు నిర్గమకాండం 22వ అధ్యాయం 27వ వచనం. నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నేను దయగలవాడును. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో చక్కగా మనందరితో మాట్లాడుతున్నారు కదండి. నేను దయగలవాడును, ఎవరైతే మొర పెడతారో నేను వింటానని దేవుడు మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. చాలా చక్కగా మనం ప్రార్థనలు నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను బట్టి మరి మనము కుమిలిపోతూ, చింతిస్తూ, బాధపడుతూ మరి దేవుని దగ్గర అన్ని విషయాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం కదా. చూడండి, దేవుడంట మన మొరను వినే దేవుడై ఉన్నారండి. ఆమేన్. మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, పట్టించుకొని వారిగా ఉంటూ ఉంటారు, మాట్లాడని వారిగా ఉంటూ ఉంటారు, మనకి వ్యతిరేకమైన నడవన్ని మరి నడుస్తూ ఉంటారు. చాలా చక్కగా మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా వారే నా నిజమైన స్నేహితురాలు, వీరు తప్ప నాకు ఎవరు లేరు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇతరుల దగ్గర నుంచి మనం అది చూడలేమండి, ఆ ప్రేమను చూడలేం. కానీ చూడండి, ఈ ఉదయకాల సమయంలో చూడండి, దయగల దేవుడు తన ప్రజలైన వారిపైన దయ చూపిస్తూ ఎవ్వరు మరి ఆయన సన్నిధిలో మొరపెడతారో వారి మొరను వినే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిశ్చింతగా ఉండండి.
చూడండి, దేవుని బిడ్డలమైన మనము మొరపెడుతుండగా దేవుడు వినని దేవుడు కాదు, ఆయన వినే దేవుడై ఉన్నారు. చక్కని రీతిలో ఆయన విని మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసే దేవుడై ఉన్నారు. ఆయన దయను మన పైన కుమ్మరించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి చాలాసార్లు అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటున్నారా, నేను పెడుతున్న ఈ మొరను ప్రభు ఆలకిస్తూ ఉన్నారా? నిశ్చయముగా ప్రభు వినే దేవుడై ఉన్నారండి. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నారు ప్రభుతో మాట్లాడండి. మనుషులు వినని వారిగా ఉంటారేమో, కానీ దేవుడు అలా కాదండి. మనల్ని ఎన్నింటికి నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు, మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు, మన పక్షం నిలబడే దేవుడై ఉన్నారు, అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమె ఖచ్చితంగా మన మొరను ఆలకించి మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, నిశ్చయముగా మొరపెట్టండి. దేవుడు విని మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రార్థన చేద్దాం. ఎప్పుడు కూడా నిరుత్సాహపడకండి, భయపడకండి, బాధపడకండి. ఏ విషయంలో దిగులుతో ఉన్నా ప్రార్థించండి. ప్రతి పరిస్థితిని ఎత్తిపట్టి మనం మొరపెట్టినప్పుడు ప్రభువే విని సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందరం కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుదామా? మరి ప్రార్థిద్దాం. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఎంతో శ్రేష్టకరమైన మాటలయ్యా, మా జీవితాల్లో గొప్ప కార్యము అయ్యా ప్రభా, మీ మాటల ద్వారా గొప్ప కార్యము ప్రభా మేము చూస్తూ ఉన్నాం అయ్యా. మీకు స్తోత్రం. ప్రతిరోజు నీ మన్నాను అందించి మమ్మల్ని నడిపిస్తున్నావు అయ్యా, పోషిస్తున్నావు అయ్యా. అనుదినం మమ్మల్ని ఎంతగానో ప్రభా ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. మీకు ప్రభా, మీకు మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక అయ్యా. నిశ్చయముగా అయ్యా, నీవు దయగల దేవుడవై ఉండి నీ ప్రజలు మొరపెట్టినప్పుడు ఆ మొరను వినే దేవుడవై ఉన్నందుకు స్తోత్రం అయ్యా. ఎంతమంది అయితే ప్రభా ఎదుగోండి ప్రతి విషయంలో మీ సన్నిధిలో అయ్యా వారికున్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, పరిస్థితులను బట్టి అయ్యా మొరపెడుతున్నారు. వారి జీవితంలో అద్భుతం జరుగును కాక, గొప్ప కార్యం జరుగును కాక, గొప్ప కార్యాలు అయ్యా అందరి జీవితాల్లో మేము చూచుదుము కాక. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఇంకా ధైర్యం చేత నింపండి. మనుషులే కాకుండా మీ పైన ఆధారపడే వారిగా ఉంటే కృప చూపించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగ చేయండి. మీ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా ప్రభా ప్రార్థనలో ఇంకనూ ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో అయా ఎంతమంది అయితే నలిగిపోయి ప్రభా వేదనతో ప్రభా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మా సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 33వ ఉపవాస ప్రార్థనలో కుమారుడికి మీరు తోడుగా ఉండి నడిపించండి, బలమైన శక్తి చేత నింపండి ప్రభా. అలాగే ప్రభా ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.